హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి మన మార్చ్ 10th నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వచ్చి అది ఆన్యకి డ్రెస్ తెప్పించాను. యాక్చువల్గా 11th వచ్చి మా మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట, 5th మ్యారేజ్ యానివర్సరీ. సరే ఆన్యకి డ్రెస్ ఆర్డర్ చేశాను, రాదేమో అంటే యాక్చువల్గా నాకు చూపించడం 14th వస్తుందని చెప్పారు, బట్ ముందే వచ్చేసింది. లక్కీగా 10thకే వచ్చేసింది. ఇంకా ఇది వచ్చి విస్కీకి ఇది వీల్స్ మీద అన్నమాట. మొత్తం వీళ్ళని గ్రూమింగ్ చేస్తారు, వాష్ చేసి వాటికి స్నానం చేయించి నీట్గా చేసి హెయిర్ కట్ చేసి ఇస్తారన్నమాట. ఇది మా అత్తయ్య ఏం చేశారంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్లో కూడా చేస్తారు యాక్చువల్గా, బట్ అది వీళ్ళ క్లినిక్లో కూడా, బట్ తీసుకెళ్ళి అంత లేదు కదా, కొంచెం ఇక్కడికైతే వచ్చి ఇంటికి వచ్చి చేయండి బాబు అని చెప్పి అడిగారు అన్నమాట. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చి ఆ విస్కీకి ముందు స్నానం చేయించేస్తున్నారు. చాలా సైలెంట్గా చేయించుకుందండి. యాక్చువల్లీ విస్కీకి స్నానం చేయించడం అంటే చాలా ఇష్టము. నార్మల్గా మనం బాత్రూమ్ డోర్ ఓపెన్ ఉంటే వెళ్ళి కూర్చుంటుంది అన్నమాట రమ్మని స్నానం చేయించడానికి. ఇంకా చక్కగా చేయించుకుంది అతని చేత స్నానం. హెయిర్ కట్ మాత్రం అనుకున్నాం చేయించుకుంటుందో లేదో అని, బట్ మా దగ్గరే అన్ని వేషాలు వేస్తుంది. ఎగరడం, కరవడం, కట్ చేద్దామని అంటే ఉండదు. కానీ మామూలుగా బయట వాళ్ళు అనుకోండి భయం అన్నమాట, సైలెంట్గా ఉంటుంది. చూడండి ఎంత సైలెంట్గా కూర్చొని హెయిర్ కట్ చేయించుకుంటుందో. కానీ మొత్తం కట్ చేయించలేదు, చెప్పాను కదండి, లైట్గా ట్రిమ్ చేద్దాం అనుకొని శుభ్రంగా దానికి గుండు చేస్తాను నేను. విస్కీకి చలికి వణికిపోతుంది అన్నమాట బాగా. ఇంకా ఏం చెప్పారంటే అదే ఓన్లీ ఫేస్ దగ్గరే షేప్ తీయండి, మొత్తం చేయొద్దు అని చెప్పారు. చాలా బాగా చేశారండి వీళ్ళు. ఇంటికే వెహికల్ వచ్చింది అన్నమాట, కంప్లీట్గా మనకు నచ్చినట్టు చేశారు. ఇంకా ఇక్కడ చూసారా ఆన్య మొత్తం నేను అన్నీ సదిరి పైన పెడతా ఉంటాను అనమాట. మా ఆయన వచ్చేమో ఆన్యకి తీసి ఇచ్చేస్తూ ఉంటారు కిందకి, దాన్ని ఆడుకో అని చెప్పి. అది ఆ బాటిల్లో మొత్తం బ్యాండ్స్ అన్నీ తీసి ఇల్లంతా విసిరేస్తుందండి. మనం కోడి పిల్లకి మేత వేసినట్టుగా మొత్తం విసిరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి ఇన్ని బిర్యానీ ఇవన్నీ అనుకుంటున్నారా? యాక్చువల్గా మాది March 11th అంటే శివరాత్రి వచ్చింది కదా. శివరాత్రి రోజు ఇంకా మరి నాన్ వెజ్ అవి తినకూడదు కదండి, శివుడిది కదా, ఇంకా నాన్ వెజ్ అయితే తినకూడదు ఎందుకు అని చెప్పి. దట్టు ఫ్రైడే అంటే ఉపవాసం ఉన్న వాళ్ళంతా ఫ్రైడే మధ్యాహ్నానికి ఉపవాసం తీర్చుకుంటారు కదా. ఇంకా అందుకని ఏం చేసామంటే ముందు రోజే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ చిన్న పార్టీ లాగా అనుకున్నాము, బట్ అది ఏం అవ్వలేదు. ఇంకా ఇది వచ్చేసి మనం ఏమంటారు బార్బిక్యూ నేషన్లో ఉంటుంది కదండి బ్లూ డ్రింక్, అది మాట. అది నాకు చాలా ఇష్టము, మా ఆయనకు కూడా చాలా ఇష్టము. ఇంకా అత్తయ్య ఏం చేశారంటే ఇంకా బాటిల్ ఏకంగా తెప్పించారు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంటికి తెప్పించేశారు. ఇంకా సెలబ్రేషన్ చెప్పాను కదా, ఇక్కడ ఆపేశాను సెలబ్రేషన్. అందుకనే ముందు రోజు నైటే ఇంకా బిర్యానీ ఎవరికి ఏమేమి కావాలో అన్నీ తెప్పించామన్నమాట, చిన్నోళ్ళకి మాకు అందరికీ అలా పార్టీ అయిపోయింది ముందు రోజు నైట్. అండ్ మా పెళ్లి రోజుకి అని చెప్పి గులాబ్ జామ్ చేశాను అండ్ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దీపం పెట్టేసుకున్నాను. అండ్ మీకు ఇది వచ్చి నేను బేబీ బాటిల్ స్టెరిలైజర్ అండి, నేను ఇది ఎలా యూస్ చేయాలో డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇది వచ్చి చూసారా, మనం పైన కూడా బాటిల్స్ క్లీన్ చేసుకొని దీని మీద పెట్టుకోవచ్చు, బట్ దీని లోపల అయితే 6 ఉంటాయండి, 6 బాటిల్స్ ఇలా పెట్టుకోవచ్చు. లోపల బాటిల్స్ పెట్టడానికి చిన్న రింగ్స్ లాగా ఉన్నాయి కదా, ఇలాగా దాన్ని బోర్లించి పెట్టుకోవచ్చు. పాలపికలు నేను పక్కనే వేసేస్తాను అనమాట, ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి క్లీన్ చేసిన బాటిల్స్ ఇలా నీట్గా పేర్చుకోవచ్చు. యాక్చువల్గా ఏమంటే గిన్నెలోనే బాయిల్ చేస్తాను కదా, ఎందుకు బాయిల్ చేస్తే అంత మరీ బాయిల్ చేస్తే మంచిదో కాదో, స్టెరిలైజ్ చేయడం చాలా మంచిది, బట్ ఎందుకులే ఇది కొనుక్కుందాం, చాలాసేపు స్టీమ్ అవుతుంది, స్టెరిలైజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అతే ఇది కొనుక్కొని వచ్చారు, ఇది తెప్పించారన్నమాట. దీనికి నేను డీటెయిల్స్ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి, మనకి హ్యాపీగా ఎలాగో పిల్లలు పాలు తాగుతూనే ఉంటారు కాబట్టి 3 years అలా వరకు తాగుతారు కదా, 3.5 years వరకు తాగుతారు, ప్రాబ్లం లేదు మనకి. ఇవి వచ్చి 6 బాటిల్స్ పడతాయి. కింద మీకు ఇలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో 6 బాటిల్స్ పెట్టుకొని నేను పీకలు కూడా కింద వేస్తాను, ఎందుకంటే కింద నుంచి మెయిన్ స్టీమ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. పైన దాని మీద వచ్చి ఇలా ఒక ట్రే టైప్లో వస్తుంది, దీని మీద వచ్చి నేను క్యాప్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ పాల బాటిల్ ఉన్నాయనుకోండి పిల్లలవి, ఈ పైన కూడా మీరు పేర్చుకోవచ్చు పాల బాటిల్స్, ఎలాగైనా స్టెరిలైజ్ అవుతుంది. కాకపోతే నా దగ్గర 6 బాటిల్స్ ఉన్నాయి కాబట్టి 6 బాటిల్స్ నాకు కింద సరిపోయింది. అండ్ పైన వచ్చి ఇలా క్యాప్స్ పెట్టుకున్నాను.
క్యాప్ పెట్టి ఇది పెట్టి ఇలా ఫ్రంట్కి లాగితే లాక్ మాట. ఇది లాక్ సైడ్. చాలా బాగా యూజ్ అవుతుంది, మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, తట్టు పిల్లల బాటిల్స్ కంప్లీట్గా స్టెరిలైజ్ అవుతున్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు ఇది నేను చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చి పైన పార్ట్ తీసేసుకోవచ్చు, కింద ఇది వాటర్ వేసేది అనమాట. ఇది దీంట్లో ఎక్కువ వేయకూడదండి వాటర్, జస్ట్ మన పాల బాటిల్ ఉన్నాయి కదా, మన మిల్క్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు 80 కానీ 100 కానీ ml తీసుకొని వేసుకోవాలి. మ్యాక్సిమం 100 అనండి, ఇంకా వేయకూడదు. 100 ml. నేనైతే 80 to 100, ఒక్కోసారి 100 వేస్తాను, ఒక్కోసారి 80 వేస్తాను అనమాట. ఇప్పుడు నేను 100 ml తీసుకుంటున్నాను. 100 ml తీసుకొని దాంట్లో వాటర్ వేసేయాలి. ఆల్రెడీ స్టెరిలైజ్ చేశాను కదా, ఇంకా అది అలా ఉందన్నమాట. బట్ ఈ మధ్యలో చూసారా, దానివల్లే అండి మనకి స్టీమ్ అయ్యేది. దాన్ని మాత్రం అంటే మనం అంట్లు తోముతాం కదా, పీస్తో దాన్ని పెట్టి రుద్దకూడదు. యాక్చువల్లీ నేను చేసే పైది పోయింది అన్నమాట తెలియక, బట్ అది అలాగ రుద్దకూడదు. చూసారా, నేను 100 ml వాటర్ వేసాను. 100 ml వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మన బాటిల్స్ ఇలాగా ప్లేస్ చేసేసి, చాలా సింపుల్ అండి, ఈజీ టు యూజ్ అనమాట. ఇంకా మనం ప్లగ్ కనెక్షన్ ఇచ్చేసుకుందాం. ఇచ్చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కింద చూసారా, కింద ఏమైనా వచ్చింది, 0 అని వచ్చింది కదా, కింద నార్మల్ ప్రెస్ చేయాలి. హెచ్ అని వచ్చింది. హెచ్ అంటే హీట్ అండి, అది హీట్ అయ్యి స్టెరిలైజ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ స్టీమ్ అలా వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కూడా పట్టదండి, 5 minutes అంతే. ఇక్కడ 5 అని ఉంది కదా, తర్వాత 5 4 3 2 1 నుండి కూల్ సి అని వస్తుంది అన్నమాట. మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 minutes, అది 5 minutesలో మనకి పాల బాటిల్స్ చాలా సింపుల్గా స్టెరిలైజ్ అయిపోతాయి. చూసారా, మీకు సైడ్ కనిపిస్తుంది అనుకుంటా పుక్కలు ఎలాగ వస్తున్నాయో. చాలా ఈజీ, ప్లేస్ ఎక్కువ అక్కర్లేదు, చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా సి వచ్చేసింది. సి అంటే అయిపోయింది అన్నమాట. బాటిల్స్ స్టెరిలైజ్ అయిపోయినాయి. ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తే అవ్వదండి, డైరెక్ట్గా మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడం. ఇది జస్ట్ ఆన్ వరకే. అదే కనుక మీరు పెట్టి మర్చిపోయారు అనుకోండి, బాటిల్స్ కూల్ అయిపోగానే, అంటే చల్లబడిపోగానే మళ్ళీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం అయిపోయిన తర్వాత ప్లగ్ తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా అన్ని బాటిల్స్ నేను స్టెరిలైజ్ చేసేసాను. ఆల్రెడీ దీపం పెట్టుకున్నాను కదండి. ఇంకా అత్తయ్యకి మాయగారికి టిఫిన్స్ అన్నీ చేసేసి ఇంకా అనే పడుకుందన్నమాట, లేగలేదు. అత్తయ్య అన్నారు నేను చూసుకుంటానులే, మీరు గుడికి వెళ్ళండి అని అంటే ఇంకా గుడికి వెళ్తున్నాము. ఇంకా ముందు అత్తయ్యను మావయ్య గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. తర్వాత గుడికి వెళ్ళొచ్చు అని చెప్పి గుడికి స్టార్ట్ అవుతూ ఫస్ట్. యాక్చువల్గా నైట్ ఏమనుకున్నామంటే అందరం తినేసాము. చెప్పాను కదండి, బిర్యానీ పార్టీ అన్నీ ఫుల్ పార్టీ అయిందని చెప్పి తినేసాం. బట్ చిన్నదినేమో పైకి రాలేదు, వర్క్ ఎక్కువ ఉందని చెప్పి పైకి రాకపోతే కిందకే పంపించాను. ఇంకా వదిన రాలేదు కదా అని చెప్పి కేక్ కటింగ్ ఏం చేయలేదు అన్నమాట. ఇంకా మార్నింగ్ లెగడమే ఓకేలే, ఈ సంవత్సరం ఫస్ట్ కేక్ కటింగ్ వద్దు, ఈవినింగ్ చక్కగా రెడీ అయ్యి, నైట్ కేక్ కటింగ్ అంటే రెడీ అయ్యి కేక్ కట్ చేయాలంటే చాలా ఏమంటారు, బోర్ కాదండి, బాధగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నీ చేయాలంటే, అందుకే ఎలా ఉంటే అలా కేక్ కట్ చేసేస్తాము. బట్ ఈ ఇయర్ ఏమో ఇంకా నైట్ కేక్ కట్ చేయలేదు కదా, సాయంత్రం కేక్ కట్ చేయొచ్చులే, హ్యాపీగా రెడీ అయ్యి అనుకున్నాం అన్నమాట. ఇంకా పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసాము. చాలా రష్ ఉందండి, ఎందుకంటే ఇవాళ శివరాత్రి అవడం వల్ల ఏమో చాలా రష్ ఉంది. కానీ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా నేను అమ్మవారికి వచ్చి పూలదండ అవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇంకా మా చెప్పులు వచ్చి చెప్పులు స్టాండ్ క్లోజ్లో ఉంది, మరి వాళ్ళ ఓపెన్ చేయట్లేదో ఏమో నాకు తెలీదు. అంటే చాలా రోజులు అయిపోయింది పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి మేము. ఇంకా చెప్పులు అక్కడ నార్మల్గానే చెప్పుల స్టాండ్లోనే సైడ్ పెట్టేసి ఇంకెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఏమనుకునే వాళ్ళం అంటే డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళిపోయి గుళ్ళోనే కొబ్బరికాయ అవన్నీ ఇచ్చేసేవాళ్ళము. తర్వాత చెప్పారు మాట, లేదండి ఇక్కడికి వెళ్ళి అక్కడ అమ్మ పాదాల మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ముందు అంటే మాకు తెలిసిన తర్వాత వెళ్ళాములేండి, 2-3 సార్లు వెళ్ళాము. బట్ మీకు చెప్తున్నాను, ఫస్ట్ ఇక్కడ అమ్మవారి పాదాల మీద పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అమ్మ గుడిలోకి వెళ్ళాలన్నమాట.
ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి వచ్చేసాము. అయినా నేను చాలా అంటే రష్ ఉందండి, చాలామంది వచ్చారు గుడికి శివరాత్రి అవడం వల్ల. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే లైన్ ఉండేది కదండి బయట నుంచి, అలా బయట నుంచి లైన్ లేదు, డైరెక్ట్గా పంపించేస్తున్నారు. ఎవరు వచ్చినా సైడ్ నుంచి వచ్చి ఇలా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే, లైన్ ఏం లేదు. మేబీ కరోనా వల్ల అయి ఉండొచ్చు. బట్ ఇలాగైతే చాలా బాగుందండి, చాలాసేపు అమ్మవారిని చూడొచ్చు అన్నమాట. లైన్ లేదు, చూసారు అందరూ ఎలా వచ్చేస్తున్నారో అంతే, సైడ్ నుంచి నార్మల్గా వచ్చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. గుడి లోపలికి కూడా పంపించట్లేదు. ఫస్ట్ టైం మేమేమనుకున్నాము, అయ్యో గుడి లోపల పంపించట్లేదు అనుకున్నమాట. అనుకొని అప్పటికి దర్శనం చేసేసుకొని ఇక్కడ సర్లేని కాయిన్ పెడతాం కదా పదం తల్లి దగ్గర, కాయిన్ నిలబెడదామని చెప్పి వచ్చానమాట. కాయిన్ నిలబెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి కొంచెం ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ఏమో మనసు ఆగలేదు, అదేంటి అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోలేదు అనిపించింది. మళ్ళీ వెళ్ళి అడిగాను అనమాట, పంతులు గారు అక్కడ ఉంటే అడిగాను, పంతులు గారు ప్లీజ్ అండి ఇవాళ మా పెళ్లి రోజు మాట, అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అంటే, అయ్యో వెళ్ళండి అమ్మ అని చెప్పి మమ్మల్ని గర్భగుడిలోకి పంపించారు. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చేసాము. ఇంకా మళ్ళీ మేము పూలదండ తీసుకెళ్ళి ఇచ్చేసాం కదండి, అది కాకుండా అమ్మవారి కాళ్ళ దగ్గరది పూలదండ పంతులు గారు ఇచ్చారన్నమాట. అలాగా అనుకున్నాం, అమ్మయ్య వెళ్ళలేదు ఏంటా అని అనిపించింది, కానీ బట్ అయిపోయింది, వెళ్ళిపోయామన్నమాట. అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని పూలదండ తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చి కాయిన్ నిలబెడుతున్నాను నేను. ఇంకా దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చుందన్నమాట. అదేంటి ఆనే కనిపించట్లేదు అనుకున్నారా, చెప్పాను కదండి ఆనే లెగలేదు అన్నమాట. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి 11:30 అలా అయింది. ఇంకా వచ్చేసాము. నేను ఇలా నుంచోపెట్టగానే నుంచుండిపోయింది అనమాట. అది మధ్యలో ఉంచేసారు కాయిన్, అది నేను నుంచోపెట్టింది అన్నమాట. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి బయట నుంచి అలా దర్శనం చేసుకొని వచ్చేసాము. ప్రసాదం అయి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మా ఆయన ఫొటోస్ దిగుతాం, లక్ష్మి ఉండు చాలా రోజులు అయింది కదా ఫొటోస్ దిగి అని చెప్పి. యాక్చువల్గా ఫొటోస్ చాలా తక్కువ నేను దిగడం. ఆన్యాను ఆయనవి చాలా ఫొటోస్ ఉంటాయండి, ఎప్పుడు ఇద్దరు సెల్ఫీస్ దిగుతారన్నమాట. నేను అలుగుతాను అనమాట, ఎప్పుడు నాతో దగ్గర మీరు ఆన్యాను మీరే దిగుతారు అంతే అండి, నువ్వు ఫొటోస్ దిగడానికి రావు, నన్నేం చేయమంటావు, ఇప్పుడు దిగుదాం పదా అని చెప్పి ఇంకా ఫోటోషూట్ స్టార్టింగ్లో చూపించాను కదండి, అవే అప్పుడు దిగిన పిక్స్ మాట. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ హాయ్ పడిపోతున్నా. ఇంకా మేము వచ్చేసరికి అనే లెగిసిపోయింది అనమాట. వంట చేసేసే వెళ్ళిపోయాము. ఇంకా ఇవి వచ్చి మా ఇంట్లో కాసినవి అండి, చెర్రీ టమాటా, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి. చూపించలేదు, బాగా పండిపోయినాయి కదా ఇవి. యాక్చువల్గా ఏమైందంటే చిన్నన్నయ్య గారు ఉన్నారు, అత్తయ్య వాళ్ళ తమ్ముడు గారు అని చెప్పాను చూసారా, సంక్రాంతికి మేము ఎప్పుడు భోజనానికి వెళ్తాము. చిన్నన్నయ్య గారు నన్ను వదిని పిలిచామన్నమాట భోజనానికి. అత్తయ్య ఏమో అన్నయ్యని తీసుకెళ్ళమని చెప్పి అవన్నీ ఇచ్చారన్నమాట, అవి బ్యాగ్లో వేసి. బట్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇంకా ఆనియన్ రెడీ చేశాను. ఆనియన్ డ్రెస్ అదేనండి, చెప్పాను కదా నిన్న వచ్చేసింది అని చెప్పి, నేను ఈవినింగ్ వచ్చిందని చెప్పి ఇంకా ఆ డ్రెస్. ఇంకా వచ్చారు అన్నయ్య వాళ్ళు. వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన స్వీట్ పంచి ఇంకా అలా కూర్చుందన్నమాట. అలా చాలా అంటే హడావిడిగా సందడిగా ఫుల్ అంటే కొంచెం హ్యాపీ టైం, అంటే ఫన్ టైం, హ్యాపీ టైం స్పెండ్ చేసాము.
ఎందుకంటే కొంచెం పెద్ద అత్తయ్య గారికి అత్తయ్య వాళ్ళ అక్కగారు అని చెప్పని చూసారా వైజాగ్లో లాస్ట్ టైం నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అత్తయ్య గారికి హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారన్నమాట. ఇంకా కొంచెం అత్తయ్య చాలా లో అయిపోయారు, పాపం ఏడుస్తున్నారు, అక్కకి బాగాలేదు అని చెప్పి సర్ప్రైజ్గా ఇంకా పిలిచాను అనమాట. పార్టీ అని ఏమీ లేదు, మామూలుగా పిలిచాను, రండి అన్నయ్య ఇంటికి అని చెప్పి ఇంకా వచ్చారు. అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ, కొంచెం మాట్లాడేసరికి కొంచెం రిలీఫ్ అయ్యారు. ఇంకా ఇవి వచ్చి ఆన్యాకి న్యూ బ్యాంగిల్స్ అండి, దగ్గర నుంచి చూపించలేదు, జస్ట్ వేసేసిన తర్వాత చూపించాను. ఆన్య చేతివి బ్రేస్లెట్ చెప్పానో లేదో నాకు తెలీదు, అంటే గుర్తులేదు. ఆన్య చేతికి 2 బ్రేస్లెట్స్ ఉంటాయి, ఆ చేతికోటి ఈ చేతికోటి. ఒకటి బ్రేస్లెట్ తెగి పడిపోయింది అన్నమాట. ఇంకా ఆ 2 చేంజ్ చేసేసి ఇంక ఇవి 2 బ్యాంగిల్స్ మళ్ళీ బ్రేస్లెట్ తీసుకున్నాము. ఒక చేతికి బ్రేస్లెట్ తీసుకున్నాము, బ్యాంగిల్స్ తీసుకున్నాము. బట్ బ్యాంగిల్స్ మాత్రం సైజ్ కొంచెం పెద్దదైపోయింది. ఇంకా అవి ఎందుకు మార్చడం, అత్తయ్య అన్నారు వద్దులే ఇంకా అవి మార్చొద్దు, బ్రేస్లెట్ సరిపోయింది కాబట్టి బ్రేస్లెట్ అలా ఉంచి ఇంకో బ్రేస్లెట్ కొంటాను, బ్యాంగిల్స్ కూడా ఉంచేసేయలే, తర్వాత పనికొస్తాయని చెప్పి అన్నారన్నమాట. ఇంకా అయిపోయింది కేక్ కట్ చేసాం అన్నమాట. ఇంకా ఆనే అలిగింది మాట, ఎందుకంటే కేక్ కట్ చేసాం కదండి, ఆ కేక్ దగ్గర నుంచొని చుట్టూరు ఉన్న ఆల్మండ్స్ తినేయడానికి నేను తినేవలేదని చెప్పి అలిగింది. రా పోన్లే సర్లే ఇచ్చేస్తాను రా అంటే, లేదు ఆన్య బొబ్బు అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది, చూడండి కళ్ళు మూసేసుకుంటుంది. ఇంకా అలా కొంచెం ఏదో అయిందన్నమాట మా పెళ్లి రోజు. యాక్చువల్గా 5th యానివర్సరీ కదా, 5th కంప్లీట్ చేసుకొని 6th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. ఇంకా అన్నయ్య గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట, ఇంకా దింపడానికి అని చెప్పి ఇంకా అందరం కిందకు వచ్చాము. ఇంకా మా మ్యారేజ్ డే రోజు అలా జరిగింది అన్నమాట. రోజంతా హ్యాపీగా చెప్పాను కదా, అన్నయ్య గారు వాళ్ళు రావడం, ఇంకా చిన్న వదిన వీళ్ళు ఉండడం కొంచెం హ్యాపీగా అలా జరిగిపోయింది. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి శ్రావణి ఉంది కదా, శ్రీత నేను చెప్పాను ఆల్రెడీ, మా పక్క ఫ్లాట్ అన్నమాట. అయితే వాళ్ళు ఏదో భోజనానికి, శివరాత్రి కదండి, అది శివరాత్రి ఉపవాసం ముగించుకునేటప్పుడు భోజనం పెట్టుకుంటాను అనుకుందంట. ఇంకా భోజనానికి పిలిచింది, ఇంకా నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. శివరాత్రి జాగారం ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆన్య ఉంది కదండి, ఉపవాసం ఉండడానికి అవ్వదు, జాగారం చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే నేను ఆన్య పడుకోబెట్టకపోతే అది పడుకోదు అన్నమాట. ఇంకా అంతే, నేను ఉన్నంతసేపు అది కూడా సైలెంట్గా నాతో పాటు కూర్చుంటుంది, ఎంత రోజైనా కూర్చుండిపోద్ది. ఇంకా అందుకే నేను ఇంకేం జాగారం ఏం చేయలేదు, ఉపవాసం కూడా చేయలేదు. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి పని చేసుకోవాలి కదా, ఇంకా నీరసం వచ్చేసరికి ఉపవాసం కూడా నేనేం చేయలేదు ఒక రోజంతా. ఇంకా తను లక్ష్మి భోజనానికి వస్తావా, దేవుడిది భోజనం చేద్దు అని చెప్పి ఇంకా పిలిస్తే ఇంకా రెడీ అవుతుంది అనమాట. అసలు యాక్చువల్గా అనుకున్నాము ఉందాము, జాగారం చేద్దాము అనుకున్నాము, కానీ ఏమైందంటే మా ఆయనకి శివరాత్రి రోజు ఆఫీస్ హాలిడే ఇచ్చారు, నెక్స్ట్ డే ఉంది. రాత్రంతా జాగారం చేస్తే మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాలి కదా, వద్దులే నెక్స్ట్ టైం చేద్దాంలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాం అన్నమాట. ఎప్పుడూ చేశాను చిన్నప్పుడు, అంటే మా అమ్మను నాన్న ఇద్దరు మాల వేసుకుంటారు. నాన్న వచ్చి అయ్యప్ప మాల వేసుకుంటారు, అమ్మ వచ్చి భవానీ మాల వేసుకుంటారు అన్నమాట. అప్పుడు మాల వేసుకున్నప్పుడు ఏదో ఒక్కసారి చేసినట్టు గుర్తుంది, ఇలాగ జాగారం చేసినట్టు గుర్తుంది. ఇంకా మళ్ళీ చేయలేదు, చూద్దాం
దేవుడు ఎప్పుడు చేయాలనిపిస్తుందో అప్పుడు చేయడమే. ఇంకా ఈసారి అవ్వదు ఎలాగో అన్యతో. ఇంకా అప్పటికి చాలా లేట్గా పడుకుంది. మార్నింగ్ 3 o'clock ఏమో పడుకున్నట్టుంది. అయినా కూడా ఇంకా లెగలేదు. నేను ఒక్కదాన్ని నేను రెడీ అయిపోయి వెళ్తున్నాను అనమాట శ్రావణి వాళ్ళ ఇంటికి. అన్య పడుకుంది. ఇంకా పడుకుంది, సర్లే పడుకొని ఇచ్చేద్దాము. ఆల్రెడీ ఎవరిని అనుషాన్ని కూడా పిలిచింది. ఇంకా నన్ను వచ్చి పిలిచింది. ఓకే రెడీ అవ్వచ్చులే అనుకొని చెప్పి అలా కూర్చుండిపోయాను. 12 అయిపోయింది అన్నమాట. ఇంకా మళ్ళీ వచ్చి పిలిచింది. ఇంకా గబగబా ఇంకా హెడ్ బాత్ చేశాను. ఇంకా మామూలుగా క్లిప్ పెట్టుకొని గబగబా వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. ఎందుకంటే అనుష కూడా వెయిట్ చేస్తుంది ఇంకా మా కోసం. ఇంకా నేను వెళ్ళేసరికి అక్కడ శ్రీత, అనుష వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సాయి, ఉజ్వల్, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. సరే ఇది లెగిసినప్పుడు మామూలు ఇంక ఇంట్లోనే ఆడుకుంటారు కదా, ఇంకా దాన్ని లేపేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫస్ట్ భోజనానికి ముందు ఇలా కుంకుమ పెట్టి మన పాపిట్లోను మామూలుగా బొట్టు దగ్గర కుంకుమ పెట్టి సూస్త్రాలకి మన మంగళసూత్రం ఉంటుంది కదండి, అక్కడ బొట్టు పెట్టి కూర్చోబెడతారంట. ఇంకా ఫస్ట్ నేను ఇంట్లోకి వెళ్ళగానే అలా బొట్టు పెట్టింది. ఇంక వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా, ఇంకా నేను సర్లే అన్యాన్ని తీసుకొచ్చేస్తే బెటర్, అది కూడా ఆడుకుంటుందని చెప్పి దాన్ని లేట్ మరి తీసుకొచ్చేసాను. అన్ని సాయన్న వాళ్ళతో ఆడుకుంటూ రావే అని చెప్పి ఇంకా వచ్చేసింది. ఇంకా ఇక్కడ వచ్చి మా భోజనాల కోసం అరేంజ్ చేస్తుంది అన్నమాట శ్రావణి. ఇంక ఇక్కడ కింద 2 దబరాలు ఉన్నాయి కదండి, కింద దాంట్లో శివయ్యకి భోజనం వండుతారంట. ఆ భోజనాన్ని పెడతారన్నమాట. ఇలాగా ఫస్ట్ ఏం చేసిందంటే పరవణం పెట్టింది, స్వీట్ రైస్ అని చెప్పి పరవణం పెట్టింది ఫస్ట్. అంటే ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఉపవాసం తీర్చుకుంటారనమాట. ఇంకా ఆ రోజు లాస్ట్ ఇయర్ కూడా అనుష నేను వెళ్ళాను అని చెప్పింది. కానీ చాలా బాగున్నాయండి. ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఉంది కదా, చిక్కుడుకాయ కూరని అసలు యాక్చువల్గా అయితే స్టవ్ మీద వండకూడదంట, మామూలుగా అన్నీ కలిపి పెట్టేసి కట్టెల పొయ్యి మీద వండాలి అని చెప్పింది. ఇంకొకటి ఎల్లో ఉంచేసారా రైస్, అది శివయ్య దగ్గర పెట్టేది మల్లన్న దేవుడు అంటారంట. యాక్చువల్గా రైస్లో కొంచెం పసుపు, పెసరపప్పు వేసి వండి పెట్టింది. అది మాకు భోజనానికి ప్రసాదం అన్నమాట. ఇంకా భోజనం చేసుకొని ఇంకా వచ్చేసాను నేను ఇంటికి. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.